అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ పాత బస్టాండ్ సర్కిల్లో మానవహారం రాస్తారోకో భాగంగా 40వ రోజుల అంకెతో కొనసాగుతున్న నిరసన. వెల్దుర్తి మండల కేంద్రమైన వెల్దుర్తి పాత బస్టాండ్ సర్కిల్లో ఈరోజు బి. మాధవస్వామ, కె. రామాంజనేయులు ఆధ్వర్యంలో ఏఐటియుసి అనుబంధ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్, ఆటో యూనియన్, చిన్న వ్యాపారస్తుల సంఘం, భవన నిర్మాణ కార్మికులు కలిసి ఎంఆర్ఓ కార్యాలయం నుంచి పాత బస్టాండ్ సర్కిల్ వరకు ర్యాలీగా వచ్చి రాస్తారోకో చేశారు. గుండ్రంగా నిలబడి మనహారం చేయడమైనది. ఏపీ అంగన్వాడీ వర్కర్స్ వారి సమస్యలపై పోరాటానికి ఈ రోజుకి 40 రోజులు సందర్భంగా అంకెల్లో వీరి నిరసన తెలిపారు. రోజు టెంటులో దీక్షలు చేసేవారు ఈరోజు రోడ్లపై చేరారు. ఇది ఇలాగే కొనసాగితే మండల స్థాయిలో ఆమరణ దీక్ష చేయవలసి ఉంటుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ ఈదమ్మ, వరలక్ష్మి, సరస్వతి, రేణుక, సెమీనా, సుజాత, సావిత్రి మొదలగు వారు ఉన్నారు. కానీ 40 దినాలైనా కూడా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా కనిపించడం లేదు. ఉన్న పరిస్థితుల్లో రోడ్లకే కాదు ఆమరణ దీక్ష కూడా చేస్తున్నారు. అయినా కూడా కలకరం లేదు. రాబోయే కాలంలో మిగతా పార్టీలను కలుపుకొని పెద్ద ఎత్తున ధర్నా చేయాలని నిర్ణయించాయి. కాబట్టి ప్రభుత్వము వీళ్ళ పరిస్థితిని అర్థం చేసుకొని ఎంత తొందరగా నిర్ణయం తీసుకుంటే అంత బాగుంటుంది అని కోరడమైనది. ఏఐటిసి మండల అధ్యక్షుడు బి. మాధవస్వామి. నమస్కారంలో సార్, మీరు మాకు చర్చలు అంటున్నారు, వెనక్కి పంపిస్తున్నారు. 40 రోజులైనా కూడా ఎలాంటి స్పందన లేదు సార్. మీ నుంచి ఈరోజు 40వ రోజు అయినా అన్ని ఎన్ని పథకాలు ఉన్నాయో అన్ని పథకాలు వర్తించేసేటట, మాకు కనీస వేతన 26,000 ఇచ్చేటట ఏదో చెప్పేసేది సార్. ఇంతకన్నా ఏం కోరుకోలేము సార్. గౌరవనీయులైన మా అందరి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మేము గత సమ్మె జరుపుకోవడం 40 రోజులకు చేరుకున్నాం. సమ్మె ఇక్కడ ఎంతో మందిలో మహిళలను రోడ్డుపై నిరసన తెలియజేస్తున్నాం. కూడుకొని చేస్తున్నాం. అందరికీ సరైన న్యాయం చేసి వేతనం కనీసం ఎంతో కొంత రోజులంతా పెంచి ఆ సమయాన్ని